అలాగే ఏపీకి సంబంధించి అంగన్వాడీల ఉద్యమం మరింత ఉధృతంగా మారింది. విధులకు హాజరు కాని వారిని తొలగించాలని కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అంగన్వాడీలకు మద్దతుగా కార్మిక సంఘాల రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి. ఎన్నికల వేళ ఈ రాష్ట్ర బంద్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది, అంగన్వాడీల ఇష్యూకి సంబంధించి ప్రభుత్వం ఏం చేయబోతోంది, వివరాలు తెలుసుకుందాం. మా డిప్యూటీ ఇన్పుటేటర్ జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, మనం తెలుసు ఇందాక ఎన్నికల అంశం మాట్లాడాం. అంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. ఒకవైపు ఎన్నికల కమిషన్ సమాయత్తం అయిపోతున్న పరిస్థితుల్లో ఈ అంగన్వాడీల ఉద్యమం ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు, కార్మిక సంఘాల బంద్ ప్రభావం ఏ విధంగా ఉండొచ్చు? సతీష్, ఈరోజు అంగన్వాడీల పైన ఎస్మా ప్రయోగించిన వారిని బలవంతంగా అరెస్టులు చేసిన వారు ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి లేదు. ఉద్యోగాలు పోతాయని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించిన ఎక్కడ కూడా వారు తగ్గే పరిస్థితి లేదు. వారందరూ కూడా 24వ తేదీన రాష్ట్ర బంద్కి పిలుపునిచ్చారు. దీంట్లో అన్ని కార్మిక సంఘాలు, అన్ని మహిళా సంఘాలు, అన్ని విద్యార్థి ఉద్యమ సంఘాలన్నీ కూడా మద్దతు తెలిపినట్టు పరిస్థితి. 24వ తేదీన రాష్ట్ర బంద్కి పిలుపునిచ్చాయి. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడం కోసం, అంగన్వాడీలను నిర్బంధించడానికి నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పూర్తి స్థాయిలో దాదాపు అన్ని మండల కేంద్రాల నుంచి కూడా రాష్ట్ర కేంద్రాలన్నీ కూడా అన్ని స్థాయిల్లో కూడా ఈరోజు ఆందోళన కార్యక్రమాలు జరిగి చెలో విజయవాడకి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా ఎక్కడికక్కడ ఉద్యమ నాయకులందరూ కూడా అరెస్టు చేశారు, గృహ నిర్బంధం చేశారు. వచ్చిన వారిని వచ్చినట్టు కూడా అరెస్టు చేసినటువంటి పరిస్థితి. విజయవాడలో ధర్నా చౌక్లో గత 41 రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తల్ని రాత్రి 3 గంటల సమయంలో పోలీసులు వారందరూ కూడా అరెస్ట్ చేసి ఆ టెంట్లు కూడా పీకేసిన పరిస్థితి మొత్తం కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు వామపక్షాలు, అదేవిధంగా కార్మిక సంఘాలు, విద్యార్థి ఉద్యమ సంఘాలన్నీ కూడా వారికి బాసటగా నిలిచినటువంటి పరిస్థితి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు కూడా వారికి మద్దతుగా ఈరోజు ఉద్యమాన్ని చేపట్టారు. నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఒకవైపు వారు విధుల్లోకి ఈ రోజు చేరకపోతే ఉద్యోగాల నుంచి తీసేస్తామని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా అంగన్వాడీ కార్యకర్తలు కూడా ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి లేదు. మొత్తం 1,07,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఉద్యమంలో పాల్గొంటే గడిచిన 41 రోజులుగా అనేక రకాలుగా చర్చలు చేపట్టారు, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినప్పుడు కూడా ఇంకా 80,000కు పైగా అంగన్వాడీ కార్యకర్తలు ఈ రోజు కూడా ఉద్యమంలోనే ఉన్నారంటే వారు పూర్తి స్థాయిలో అటో ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారనేటువంటి విషయాన్ని అర్థమవుతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజున అంగన్వాడీ కార్యకర్తలపైన చాలా ప్రాంతాల్లో లాఠీ చార్జీలు చేశారు, వారిని అరెస్ట్ చేశారు. వేరు పోలీస్ స్టేషన్లు ఇంకా వారి నిర్బంధంలో ఉన్నటువంటి నేపథ్యంలో విద్యార్థి సంఘాలు, ఉద్యమ సంఘాలు, వామపక్షాలు అన్ని కూడా బాసటగా నిలిచాయి. జయరాజ్, అంగన్వాడీలకు సంబంధించి ప్రభుత్వం చర్చలు జరిపింది, కొన్ని ప్రపోజల్స్ కూడా తెర ముందుకు పెట్టింది, కానీ వాళ్ళు తగ్గని పరిస్థితి ఉంది. ఎల్లుండు అంటే 24న రాష్ట్ర బంద్ కూడా పిలుపునిచ్చిన నేపథ్యం, మరి ప్రభుత్వ స్పందన ఎలా ఉంది, ప్రభుత్వం ఏం చేయబోతుంది? సతీష్, ఇప్పటి వరకు కూడా అయితే ఈ రోజు జరిగినటువంటి ఆందోళన కార్యక్రమాలపైన ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించలేదు. అయితే గడిచిన మంత్రివర్గ ఉపసంఘంతో దాదాపు 5 సార్లు చర్చలు జరిగినాయి. అంగన్వాడీ నాయకులతో 5 సార్లు చర్చలు కూడా పూర్తి స్థాయిలో విఫలమైనటువంటి పరిస్థితి. ప్రధానంగా సమాన పనికి సమాన వేతనం, గ్రాట్యుటీ చెల్లింపు, అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలనే ప్రధానమైన డిమాండ్లతో ఎక్కడ కూడా ప్రభుత్వానికి, అంగన్వాడీ నాయకులకు కూడా ఎక్కడ కూడా చర్చల్లో ఒక సామరస్యత అనేది రాలేదు. దీంతో ఉద్యమం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం పండగ తర్వాత అని చెప్పేసి అన్నారు, సంక్రాంతి తర్వాత కూడా జరిగినటువంటి చర్చల నేపథ్యంలో ఎక్కడ కూడా ఫలించలేని పరిస్థితుల్లో అంగన్వాడీ కార్యకర్తలు గడిచిన 41 రోజులుగా ఉద్యమం బాటపట్టారు. ఎస్మా ప్రయోగించారు, నోటీసులు జారీ చేశారు. ఈ రోజైతే ఉద్యోగాల నుంచి తీసేస్తామని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు ఈ నెల 25వ తేదీ నుంచి ఎక్కడైతే అంగన్వాడీ కార్యకర్తలు విధుల్లో చేరలేదో అక్కడ కొత్త వ్యక్తుల్ని నియామకం చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర బంద్కు పిలుపునివ్వటం అనేది ఒక ఉద్యమ కార్యాచరణలో ముందుకెళ్తున్నారని చెప్పొచ్చు. అటు ప్రభుత్వం మరొకసారి చర్చలు పిలుస్తుందా, ఇటు అంగన్వాడీ కార్యకర్తలు, ఆ ఉద్యమ నాయకులు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఎంతవరకు సరిపెట్టుకుంటుంది అనేటటువంటి అంశం గురించి ఇప్పుడు చర్చ జరుగుతా ఉంది. 24వ తేదీ నుంచి మరింత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి అంగన్వాడీ కార్యకర్తలు స్పష్టంగా పేర్కొంటున్నారు. సతీష్, రైట్. జయరాజ్, మనం చూస్తున్నాం 24న అంగన్వాడీలకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్లో లెఫ్ట్ పార్టీలు, కార్మిక సంఘాలు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం రేపు ఏం చేయబోతుందన్న ఆసక్తి ఒకవైపు కనిపిస్తోంది. ప్రధానంగా ఎన్నికల వేళ అంగన్వాడీల ఇష్యూ కొంత ఎక్కువ అవుతున్న నేపథ్యం, ఉధృతం అవుతున్న నేపథ్యంలో మరి ప్రభుత్వం ఎలా డీల్ చేయబోతుందన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.